సో గత లాస్ట్ 2 weeks ముందు నాకు బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ నా కండిషన్ చూసి వాళ్ళు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయాలి అని అన్నారు. సో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నాకు హీమోగ్లోబిన్ లెవెల్స్ లో కన్నా ఇంకా లో లెవెల్స్ ఉన్నాయి. సో డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించాలి, ఇంకొక ఆప్షన్ అయితే లేదు, ఫస్ట్ అయితే ట్రాన్స్ఫ్యూషన్ ఎట్లయినా కంపల్సరీ అని అన్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి జ్వరం వస్తే డోలో టాబ్లెట్ 4 pieces చేసి వేసుకునే నాకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే చాలా పెద్ద విషయం. సో ఇంకా నెక్స్ట్ డే అందరం ప్రిపేర్ అయ్యేసి హాస్పిటల్కి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత నేను నర్స్ని అడిగిన ట్రాన్స్ఫ్యూషన్ టైంలో మా ఫ్యామిలీ ఎవరైనా ఉండొచ్చా నాతో పాటు, ఎందుకంటే నాకు చాలా భయం వేస్తుంది అని అంటే నర్స్ అన్నది కదా అది వార్డ్ కాదమ్మా ఐసీయూ, ఎవరు ఉండదు, నీతో ఉన్న మీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని అన్నప్పుడు ఇంకా నేను మెంటల్గా అంటే నా భయంతో నేను మెంటల్గా డిసైడ్ అయిందంటే నేను ఇంకా బయటకు వస్తున్నా రాను, ఇంకా అక్కడికే అయిపోతుంది నా సిచ్యువేషన్ అని అనుకున్నాను. అనుకొని ఇంకా లాస్ట్ నా బైబిల్ ఓపెన్ చేసి నేను ఒక్క వర్స్ చదివిన, 1 Peter 5:7 క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ ఆన్ హిమ్ ఫర్ హి కేర్స్ ఫర్ యు అని ఆ వాక్యం చెప్పింది. నేనైతే డిసైడ్ అయ్యేసి ఇంకా ఐసీయూలోకి వెళ్ళిపోయాను. సో ఎగ్జాక్ట్ 12 o'clock నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడున్న వాళ్ళందరూ చూసి నాకు చాలా భయం వేసింది. ఆ భయంతో నేను ఇంకా ఎవరు లేరు నా పక్కన, నేను ఏడ్చుకుంటూ కూర్చున్నా. కొంచెంసేపు అయిన తర్వాత చిట్టి వచ్చి నేను చెక్ చేయడానికి వచ్చింది ఎట్లున్నాను అని చెప్పేసి. ఇంకా తను రాగానే నేను బ్రేక్ అయిపోయి నేను పట్టుకుని చాలా ఏడ్చిన, నా వల్ల కాదు, నేను ఉన్నాను ఇక్కడ, నాకు వద్దు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అని చెప్పేసి. అయితే ఇంకా తనని ప్రే చేసి డాక్టర్స్ తనని ఎక్కువసేపు ఉండనివ్వలేరు. తను ప్రే చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అలానే ఏడ్చుకుంటూ కూర్చున్న తర్వాత ఒక ఐసీయూలో పనిచేసే ఒక అంకుల్ బిడ్డ ఏం కాదు అని చెప్పేసి అంకుల్ అట్లా వెళ్ళిపోయినారు. దాని తర్వాత నేను చదివిన వాక్యము నేను రియలైజ్ అవుతా ఉన్నా. ఐఎమ్ దేర్ అనుకుంటే ఒక స్లో వాయిస్ నేను వింటా ఉన్నా. ఇంకా మెల్లిమెల్లిగా నేను ఒక్కొక్కరి ఆ బాధ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, అంటే దే ఆర్ క్రైయింగ్ అవుట్ ఆఫ్ పెయిన్. అది చూస్తూ ఉంటే నేను నాకున్న భయాన్ని నేను మర్చిపోయి ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. దాని ద్వారా నేను ఒకటి నేర్చుకుని ఏంటంటే ఐ హ్యావ్ ఆల్ మై ఫ్యామిలీ, అందరూ ఉన్నారు, ఆల్ మై ఫ్రెండ్స్, కానీ ఐసీయూ రూమ్ బయట వరకే. నా పక్కన నాతో నా బాధ షేర్ చేసుకోవడానికి ఎవరు లేకుండా. సో వాట్ ఐ థాట్ వాజ్ ఏది బ్యాటిల్స్ అయినా ఏదైనా ఎనీ స్ట్రగుల్స్ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్ అలోన్. అదొక్కటి మాత్రం నేను నేర్చుకున్నాను. అండ్ హౌ టు బీ స్ట్రాంగ్ అన్నది నేను ఆ క్షణంలో రియలైజ్ అయ్యి ఒక్కొక్కరి కోసం నేను ప్రేయర్ చేస్తూ ఉండే ఆ నిమిషంలో. ఇంకొక చిన్న ఇన్సిడెన్స్ ఏంటంటే అదే హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ వాళ్ళ ఫాదర్ని తీసుకొని వచ్చింది. తనకి ఏదో ఇన్ఫెక్షన్ రైట్ లెగ్కి ఉంటే అది చాలా ఎక్కువైపోయింది, ఇన్ఫెక్షన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా పెద్ద పుండులాగా అయిపోయింది, తను నడవలేకపోతున్నారు. అయితే ఆ నర్స్ వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చి, నాన్న నేను నీకు ఈరోజు మంచిగా చేపిస్తాను, నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పేసి తీసుకొని వచ్చాను. అయితే నేను చూస్తాను ఈ ప్రాసెస్ అంతా, పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ వచ్చి అక్కడ తనని ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో మేబీ హెవీ డోసేజెస్ వల్ల ఏమో తెలియదు కానీ అంకుల్ అక్కడికక్కడే స్ట్రోక్ వచ్చి చనిపోయినారు. ఐ వాజ్ లిటరలీ క్రైయింగ్ ఆన్ మై బెడ్ సిట్టింగ్. ప్రేయర్ అయితే చేస్తూ ఉన్నాను కానీ ఆ సిచ్యువేషన్ నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. తను ఎంతో హోప్తో వాళ్ళ ఫ్యాదర్ని తీసుకొని వచ్చింది, మా నాన్న ఈరోజు మంచిగా అయిపోతాడు అని చెప్పేసి. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఆ హోప్ అనేది పోయింది, వాళ్ళ ఫాదర్ని కూడా తను కోల్పోయింది. తను ఏడుస్తా చెప్తా ఉంది, నేను ఎంతో ఆశతో తెచ్చుకున్నాను మా నాన్నని, కానీ ఈరోజు నాకు నాన్న లేకుండా పోయిండు అని చెప్పేసి. ఏదేమైనప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి ఈరోజు మనం ఎంతో సంతోషంగా సజీవులతో ఉండి దేవుడిని ఆరాధిస్తూ ఈరోజు ఈ క్షణం దేవుడు
ఇచ్చినందుకు దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.